షాపూర్ నగర్ శుభం హోటల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీజేపీ కార్యకర్తలతో భాజపా రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు ఎస్ మల్లారెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ పార్టీ మారినంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదని అన్నారు. పార్టీ ఉన్నన్ని రోజులు పదవులు అనుభవించి కావాల్సిన అవసరాలు తీర్చుకొని బయటకు వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో పోటీ చేస్తున్న ఈటెల రాజేందర్ అత్యధిక ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం ఎంత అభివృద్ధి చెందిందో ప్రజలకు తెలుసునని, ప్రజల మద్దతు ఉన్నంత వరకు పార్టీ మారిన వారితో భాజపాకి ఎటువంటి నష్టం ఉండదని మల్లారెడ్డి స్పష్టం చేశారు. మాకు కొత్తేమి కాదు, అనేక మంది వస్తుంటారు పోతుంటారు. భారతీయ జనతా పార్టీలోకి అనేక సంవత్సరాలుగా చాలా మంది వచ్చిండ్రు పోయిండ్రు, కానీ పార్టీ నిలకడగా ఉంది. పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఇవాళ ఒక్క కార్యకర్త కూడా చెక్కు చెదరడం లేదంటే పార్టీ యొక్క సిద్ధాంతం గొప్పతనం, కార్యకర్తల యొక్క త్యాగం గొప్పతనం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి ఈనాడు భారతీయ జనతా పార్టీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలిపించి ఈటెల రాజేందర్ గారిని ఎంపీగా చేయడం ఖాయమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఆహ్వానించిందో అనేక మంది వ్యక్తులు రావడానికి, ఆ వ్యక్తుల యొక్క చరిత్ర, ఆ వ్యక్తుల యొక్క గత చరిత్రను కూడా పరిశీలించి పార్టీలోకి తీసుకుంటే బాగుంటుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తల యొక్క భవిష్యత్తును పణంగా పెట్టి వారికి సంస్థాగతమైన పోస్టులు ఇచ్చింది, వారికి టికెట్లు ఇచ్చింది, ఆర్థిక సహాయం చేసింది. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా పార్టీకి వెన్నుపోటు పొడిచి పోవటం అంటే ఇంతకంటే రాజకీయాల్లో ఇంతకంటే నీచమైనటువంటి పని ఇంకొకటి లేదు. అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆత్మస్థైర్యం, జనతా పార్టీ సిద్ధాంతము కార్యకర్తల ఆధారంగా పనిచేసేటటువంటి పార్టీ, వ్యక్తుల మీద ఆధారపడి పనిచేసేటటువంటి పార్టీ కాదు. అనేక దశాబ్దాలుగా కార్యకర్తల యొక్క శ్రమ, త్యాగము, నాయకుల యొక్క నీతి నిజాయితీ ఇవన్నీ కూడా ఇవాళ వెలిసి భారతీయ జనతా పార్టీ 2 సీట్ల నుంచి 300 సీట్ల వరకు తీసుకుపోయినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని, కార్యకర్తలు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మరింత విస్తృతం చేయాలి, రాష్ట్రంలో అధికారంలోకి రావాలి, ఈ యొక్క కుటుంబ పరిపాలన అంతం కావాలనేటువంటి ఉద్దేశంతో అనేక వర్గాల వారిని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ కోవలోనే మన కుత్బుల్లాపూర్లో కూడా మరి మాజీ శాసనసభ్యుడు లాంటి కొంతమంది భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. అయితే కేవలం వ్యక్తుల ఆధారంగా నడిచేటటువంటి పార్టీ ఇది కాదు. వ్యక్తులు రావడం అనుకోండి, లేదా దేశ భవిష్యత్తు అనుకోండి, దేశ యొక్క భద్రత విషయంలో అనుకోండి, ప్రజలందరూ కూడా మార్పు కోరుకున్నారు. 3వసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని ప్రజలందరూ కూడా కోరుకున్నారు. కాబట్టి మోడీ పేరు మీద ఓటు పడుతుంది తప్ప ఏ వ్యక్తి పేరు మీద పడేటటువంటి అవకాశం లేదు. అందులో ఈటెల రాజేందర్ గారికి ఉన్నటువంటి మంచితనం కావచ్చు, లేకపోతే గత 40 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలోనే నివాసం ఉంటున్నటువంటి వ్యక్తిగా కావచ్చు, స్థానికుడిగా కావచ్చు, ఆయనకు ఉన్నటువంటి అవకాశం ఇతర పార్టీల అభ్యర్థులకు లేదు.